విజయనగరం జిల్లాలో ఐటీ హబ్ పేరుతో రైతుల భూములు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూసపాటి రేఖ మండలం పతివాడ పంచాయతీ రైతులు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం పతివాడ పంచాయతీ పరిధిలో 2 పంటలు పండే సస్యశ్యామల వ్యవసాయ భూములను కొంతమంది బడా నేతలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ను కలిసి తమ గోడును వివరించారు. ఐటీ హబ్ పేరుతో తమ భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంత అభివృద్ధి పేరుతో కొంతమంది దళారులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు. తమ ప్రాణాలు ఉన్నంత వరకు భూములను అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ కొల్లవలస గ్రామంలో వ్యవసాయదారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడే జీవించే వాళ్ళు చాలా ఎక్కువ మంది. గవర్నమెంట్ ఐటీ కంపెనీలు పెడతామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారంగా కొల్లవలసలో 774 ఎకరాల భూమి, అలాగే మా పక్క పంచాయతీ అంటే పసుపావలో, అలాగే ఎరుకొండలో, పద్దువాడ, నడిపిల్లి, మా పూసపాట మండలంలో 6 పంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాలండి. ఈ రెవెన్యూ గ్రామాలలో సుమారు 4000 చిల్లర ఎకరాల భూమిని తీసుకొని గవర్నమెంట్ ఐటీ పార్కులు పెడతామని చెప్పేసి వాగ్దానం చేసింది. దానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం రైతులని. ఎందుకంటే మా జీవనోపాధి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మేమంతా కొబ్బరి తోటలు గట్రా వేసి ప్రతి నెల ఎంతో కొంత పంట ఫలసాయం వల్ల మేము జీవనోపాధి చేస్తున్నాం. ఈరోజు భూములు ఇచ్చిస్తే మేము ఆర్థికంగా దెబ్బతింటాం. రెండోది అంటే గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి తప్ప ఆ గ్రామంలో నివసించే మార్గం లేదు. అయితే గవర్నమెంట్ అభివృద్ధి చేయొచ్చు, కాకపోతే ప్రభుత్వ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. కొండబారం భూములు కానీ, వాగబారం భూములు కానీ, బంజరీ భూములు కానీ ఉన్నాయి. అవే తీసుకొని ఆ కంపెనీలకు ఇచ్చి అభివృద్ధి చేయిస్తే మంచిదే. కానీ రైతులు వ్యవసాయం చేసే భూమి తీసుకోవడం అయితే రైతులు పట్టగొట్టినట్టే మా ఆలోచన అండి. ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ వారు వెనక్కి తీసుకుంటారని కోరుతూ ఈ రోజు కలెక్టర్ గారికి ఈ 7 పంచాయతీల ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి.